హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మధ్యాహ్నం తిన్న తర్వాత వచ్చే నిద్ర స్వర్గంలా అనిపిస్తుంది కదా. అలాంటి ఒక మంచి నిద్ర వేసి లేచేసరికి వర్షం పడుతుంది. మామూలు వర్షం కాదు, వడగళ్ళ వర్షం అంటారు కదా, అదే. ఐస్ క్యూబ్స్ టపా టపా నేల రాలుతున్నాయి, నేల మీద పడి పగులుతున్నాయి. ఇలాంటి వాన ఇక్కడికి వచ్చాక ఇది సెకండ్ టైం అన్నమాట నేను చూడటం. పెద్ద పెద్ద గాలులతో చుట్టుపక్కలున్న వస్తువులన్నీ కొట్టుకోబోతున్నాయి. అన్నట్టు ఐస్ క్యూబ్తో వర్షం ఇది సెకండ్ టైం నేను చూడటం. నా జీవితంలో ఈ ఊరు వచ్చిన తర్వాతే నేను ఐస్ క్యూబ్ వర్షం చూసింది. అంతకుముందు పడుండొచ్చేమో, కానీ నాకు అస్సలు తెలీదు. ఎక్కువగా ఎండలు కాసేటప్పుడు ఇలాంటి వర్షాలు పడుతుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా ఆపకుండా ఒక గంట పడింది. ఆ తర్వాత యాజ్ యూజువల్ కరెంట్ ఉండదు కదా, అందుకని లైట్ ఫెయిల్ అవ్వకముందే వంట చేసి పెట్టేస్తున్నా. జనరల్గా నైట్ మేము టిఫిన్ చేస్తామన్నమాట. ఈరోజు వంటే చేద్దాం అనుకుంటున్నా. టిఫిన్ అయితే వేడివేడిగా తినాలి కదా, ఆ టైంలో కరెంట్ ఉండదని ఎలాగో తెలుసు. అందుకని పెందలాడే మామూలుగా నార్మల్గా వంట చేస్తున్నా. అంటే రైస్ అన్నమాట. రైస్ కర్రీస్ చేసి పెట్టేస్తున్నా. అవనుకో చల్లారిన తినొచ్చు కదా. అలాగే ఇంటి పక్కన ఒక బర్త్డే ఫంక్షన్ కూడా ఉంది. వాళ్ళు చాలాసార్లు వచ్చి పిలిచి వెళ్ళారు. జస్ట్ అలా కనిపించేసి రావాలి. అది లైట్ ఉంటేనే, లైట్స్ లేకపోతే వెళ్ళను. లోపు వంట చేసేసుకుందాం. ఇంట్లో బీట్రూట్ అవి ఉన్నాయన్నమాట. పప్పు చేసి బీట్రూట్ ఫ్రై చేశాను. ఈ మధ్య నేను చూసిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. మా ఇంటి ఎదురు వాళ్ళదే. మా ఇంటి ఎదురు వాళ్ళ ఇంటి వెనక వైపు అనమాట. బోలెడన్ని మునక్కాయలు కాసాయి, కాపుకొచ్చాయి అన్నమాట. అయితే కొన్ని రోజు మిస్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు, అమ్మ మీరేమైనా చూసారా, ఎవరన్నా కోసుకెళ్ళటం అని నన్ను అడిగారు. పోయి నా కంట్లోనే ఒక ఆవిడ కోసుకు వెళ్ళటం పడిందనమాట. ఆమె వాళ్ళ బంధువని కూడా నాకు తెలీదు. ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఒకరికొకరు బంధువులే. ఎవరో ఒక సన్నటి ఆవిడ కోసుకు వెళ్ళారు అని చెప్పాను నేను. ఆవిడ వెళ్ళి ఆ ఇంటి ఓనర్కి చెప్పిందనమాట. ఆమె వాళ్ళ కోడలే అవుతుందన్నమాట, వరుసకి. సొంత కోడలు కాదు, ఏదో బంధాలు ఉంటాయి కదా, అలా కోడలన్నమాట. వాళ్ళిద్దరికీ రీసెంట్గా చిన్న గొడవంట, మనకు తెలీదు. నన్ను మా ఇంటి పక్కన ఆవిడ అడిగింది మాట. నేను ఆవిడికి చెప్పాను. ఆవిడ వెళ్ళి ఆ ఇంటి ఎదురు ఆవిడికి చెప్పింది. ఇంటి ఎదురు ఆవిడ మా ఇంటి పక్కన ఆవిడని అడిగిందంట. అందుకని ఆవిడ నన్ను అడిగింది. ఆ ఇంటి పక్కన ఆవిడ, అక్క అలా సన్నటి అమ్మాయి అని చెప్పింది, మీ కోడలే పలానా మనిషి కాయలు కోసుకెళ్ళిందంట, నీతో పలకదు కానీ మీ కాయలు ఎలా కోసుకెళ్ళింది అక్క అని అడిగిందంట. అవునవును, నాతో పలకకుండా నా కాయలు ఎలా కోసుకుంటుంది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ గొడవ పెట్టుకుంది ఆవిడ. పొలం వెళ్ళి అప్పుడే వచ్చిందనమాట. మధ్యాహ్నం 12 అయ్యింది. నన్ను అడిగినప్పుడు ఉదయం 9ంటికి అడిగారు. నేను చూసింది 8ంటికి. పాపం ఎర్రటండలో పొలం వెళ్ళి వచ్చారు కదా వాళ్ళు. ఇంటికి వచ్చి వంట చేసుకోవాలంట, ఆకలి మీద ఉంటారు కదా. ఈవిడొచ్చి అలా అడిగేలేకే కోపం మీద మా ఇంటి పక్కన ఆవిడ మీదకి వచ్చేసిందామా. పిలవటం కూడా ఎలా పిలిచిందంటే, ఏమే త్రివేణి బయటికి రా, ఏమే త్రివేణి బయటికి రా అని పిలిచింది మా ఇంటి పక్కన ఆవిడ్ని. నాకైతే భయం వేసిపోయింది, ఏంది ఇలా తగువ పెట్టుకుంటున్నారని. నాకు తెలియదు కదా ఇదంతా. ఎవరైనా కోసుకు వెళ్ళటం చూసారా అంటే, చూశాను, ఎవరో ఒక సన్నటి ఆవిడని చెప్పాను అంతే. పలానా మనిషి అని కూడా నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ వాళ్ళు ఎవరూ తెలియదు కదా. ఇంటి వైపు పెద్ద ఇల్లులు ఉండవన్నమాట. ఏదో 4-5 ఇల్లులు. ఆ 4-5 ఇల్లుల్లో ఒకళ్ళు అనమాట వాళ్ళు. ఆ రోజైతే నేను ఒకటి నిర్ణయించుకున్నాను. కామెడీగా నవ్వుకున్నాం కానీ మా ఇంట్లో వాళ్ళమి మేము. కానీ ఒకటి డిసైడ్ అయ్యాను, మనం కంటితో ఏం చూసినా కానీ మనం ఎవరికి చెప్పకూడదని డిసైడ్ అయ్యాను. ఇలా చూసింది చెప్పినా చాలామంది పోట్లాడుకుంటారు అని ఇదే అర్థమయ్యింది. పాపం నిజంగా ఆవిడ కాదంట కోసుకుంది, వేరే వాళ్ళు, వాళ్ళే ఇంకొక మనిషి. కానీ ఆమెకి పడదు కదా. సన్నట అవనంగాల్ని ఈవే అనుకొని వాళ్ళ మీదకి వెళ్ళారు కావాలని. వాళ్ళ అత్తల కోడళ్ళేండి. ఉదయం గొడవ ఆడుకుంటారు, సాయంత్రానికి కలిసిపోతుంటారు. కానీ నాకే కొంచెం ఇన్సెక్యూర్గా అనిపించింది. అయ్యో నేను చెప్పకపోతే ఇలా గొడవ అయ్యేది కాదు కదా అనిపించింది. ఒక్కోసారి అంతే, మన ప్రమేయం లేకుండానే ఇట్లా గొడవలు అవుతూ ఉంటాయి. ఈ గొడవ విన్నాక నా చిన్న వయసులో నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్న వయసు అంటే చిన్న వయసు ఏం కాదులేండి. నేను మా పెద్ద బాబుని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు
మా రిలేటివ్స్లో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు పలకరించడానికి. మా ఇంటి దగ్గరే ఇంకొక రిలేటివ్ది ఇల్లు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నన్ను పలకరించడానికి మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఆమెడ నాకు అక్క వరుస అవుతారనమాట. వాళ్ళు కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న, పెళ్ళి చేసుకున్న ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి కదా, అవి నార్మల్గా మాట్లాడుతుంది. అవునా అక్క, అవునా అక్క అని వింటూ ఉన్నాను. ఆ అక్కకి వదిన వరుస అయ్యే ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ నా దగ్గరికి వచ్చారు. నార్మల్గా రాలేదు, నాకేదో స్నాక్స్ తీసుకొని వచ్చారు. అంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా, ఆమె కూడా ఓన్ రిలేటివే. ఈ అక్క కూడా చాలా దగ్గర రిలేటివ్, ఆమె ఓన్ రిలేటివ్. కానీ వాళ్ళిద్దరు వదిన మరదళ్ళు అనమాట. నా దగ్గరికి అక్క వచ్చారన్నారు కదా, అక్క వాళ్ళ ఇంటి కోడలు అనమాట. నాకు మార్నింగ్ టిఫిన్ తీసుకొని వచ్చారు. వాళ్ళ ఇంట్లో చేసిన స్పెషల్ ఏదో నా కోసం, అంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నానని. నాతో కూర్చొని నేను తినిందాకా ఉండి కాసిన కబుర్లు చెప్పుకుంటాం కదా రిలేటివ్స్ అంటే, అడిగారు. నిన్న మీ అక్క వచ్చింది కదా, ఏం మాట్లాడింది అది ఇదని అడిగారు. నాకేం తెలుసు ఇలా ఉంటుందని, ఆ అక్కతో మాట్లాడిందంతా చెప్పేశాను. యాక్చువల్గా అలా చెప్పినా అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే నార్మల్ విషయమే. ఎవరికైనా ఇల్లు కట్టుకున్నా, పెళ్ళి చేసినా కొంచెం మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో. అవి ఇలా తీర్చుకుంటున్నాం, ఇలా జాగ్రత్తగా ఉంటున్నాం అనే మాటలే, అవేం తప్పు మాటలు కూడా కాదు. దాన్ని ఆ వదిన తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పేసింది. అంటే నాకు చెప్పిన అత్తగారి ఇల్లు అనమాట అది. కోడలంటే తెలిసింది కదా, ఏ ఇంట్లో అయినా ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి గొడవ చేస్తారని. వీళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు మంచి వాళ్ళే. ఇవి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అంతే. బట్ ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడో ఇన్సెక్యూర్ ఉంది, నేను చెప్పకుండా ఉంటే ఇలా గొడవ పెట్టుకునే వాళ్ళు కాదు కదా అని. ఆ తర్వాత ఆ వదిన వెళ్ళి ఇంట్లో ఇలా ఇలా చెప్పిందంట, అందరికీ చెప్పడం అవసరమా అని మాట్లాడుకున్నారంట అమ్మల కూతుర్లు. అలా మాట్లాడుకోవడమే కాకుండా పోయి ఆ అక్క వాళ్ళ ఇంటి, అంటే వేరుంటారు కదా ఈ రోజుల్లో, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇంటి విషయాలు ఇలా చెప్పడం అవసరమా అని దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు. యాక్చువల్లీ ఈ విషయం మా దాకా రాలేదు, కానీ ఎలా తెలిసిందో తెలిసింది. దీని మీదని కాకుండా ఏదో గొడవ పడుతున్నారని తెలిసింది. ఆ గొడవ పడుతున్న విషయాలు అర్థమయ్యి నాకు, అరే నాతోనే కదా తను చెప్పింది అనే నేను అప్పుడు ఆలోచనకు వచ్చానమాట. ఆ తర్వాత చాలా రోజులు అక్క నాతో మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడో ఏదో మిస్సింగ్ అవుతూ ఉంది. అంటే అంతకుముందు చూపించిన ఆప్యాయత నా మీద చూపించలేదన్నమాట. నా డెలివరీకి కూడా వచ్చారు హాస్పిటల్కి, అప్పుడు కూడా తన ఫేస్లో నేను అది అబ్జర్వ్ చేశాను. అంటే నా వల్ల ఇంత ఇష్యూ అయిందా అని నాకు కూడా ఇన్సెక్యూర్ ఉంటుంది కదా. కానీ ఎవరికి వాళ్ళమే కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తాం కదా, అలా డిగ్నిటీ మెయింటైన్ చేసే విషయంలో ఒకరికొకరం ఎవరిమీ చెప్పుకోలేదు. ఎందుకో ఇప్పుడు ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది ఈ చిన్న మునక్కాయల విషయం చూసి. అంటే ఒక్కొక్కసారి మన ప్రమేయమే లేకుండా మన మీద అపవాదులు పడతాయి అన్నమాట. ఇది కూడా అలాంటిదే. నాకు నా మీద పడిన దానికంటే నా వల్ల అక్క తిట్టించుకున్నదనే బాధే చాలా ఎక్కువగా ఉంది. అంతే ఫ్రెండ్స్, దీని గురించి మరొకసారి డిస్కషన్ చేస్తాను. అంతేనండి, బాయ్.